I am Dr. Uday Kiran Katari. I am working as Senior Neurosurgeon in Medicare Hospital, Nendur. Today, I am going to explain a very common condition in elderly population. చాలా కామన్గా వచ్చే సమస్య ఎల్డర్లీ పాపులేషన్ అంటే ఒక 70 సంవత్సరాలు పైబడిన వయసు వాళ్ళలో వచ్చే సమస్య ఇది. దీన్ని మెడికల్ పరిభాషలో నార్మల్ ప్రెషర్ హైడ్రోసెఫలస్ అంటాం. హైడ్రోకెఫలస్ అంటే తలలో నీరు చేరడం. ఇది మామూలుగా పుట్టిన పిల్లల్లో కొద్దిమందిలో వస్తుంది ఇన్ఫెక్షన్స్ వల్ల, కానీ ఇట్లా వయసు మీరిన వాళ్ళలో వచ్చే దాన్ని నార్మల్ ప్రెషర్ హైడ్రోకెఫలస్ అంటాం. దీన్ని ఎలా గుర్తుపట్టాలి అంటే దీనికి ముఖ్యంగా 3 లక్షణాలు. ఒకటి, నడవడంలో ఇబ్బంది, బ్యాలెన్స్ లేకపోవడం, మ్యాగ్నెటిక్ గేట్ అంటాం, అంటే ఈడ్చుకుంటూ నడుస్తారు. దాని తర్వాత యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, అంటే యూరిన్ ఆపుకోలేరు, బాత్రూమ్ వెళ్ళేలోపే యూరిన్ ఆపుకోలేరు. మూడోది మెమరీ డిస్టర్బెన్సెస్, అంటే మతిమరుపు వస్తుంది. చాలామంది పెద్దవాళ్ళు మతిమరుపు ఉంటే ఇది కామన్ అనుకుంటారు. మతిమరుపుతో పాటు ఇట్లా యూరిన్ ఇబ్బంది, నడవడంలో కూడా బ్యాలెన్స్ లేకపోవడం ఇబ్బందులు వీడు ఉంటే వెంటనే వాళ్ళు ఈ వ్యాధి ఉంది అని గుర్తుపట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ యొక్క నాలెడ్జ్ కోసం నేను ఇది చేస్తున్నాను. ఎవరైనా ఇట్లా నడవడంలో బ్యాలెన్స్ లేకుండా ఉండడం కానీ, మెమరీ డిస్టర్బెన్సెస్, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ ఆపుకోలేకపోవడం ఎల్డర్లీలో ఉంటే వాళ్ళు వెంటనే న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ కలిసి పరీక్ష చేయించుకొని ఈ వ్యాధి కానీ ఉన్నట్టు నిర్ధారణ అయితే దానికి తగిన ట్రీట్మెంట్ ఉంది. ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ 3 లక్షణాలు చాలా వరకు నయమవుతాయి. కాబట్టి వయసు మీరిన వాళ్ళల్లో ఈ 3 లక్షణాలు ఉంటే వాళ్ళు వెంటనే న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ని కానీ కలిసి నిర్ణయం తీసుకోవాల్సిందని నేను వాళ్ళని సూచిస్తున్నాను.